చలో అందరికీ శనార్థులలో టీవీపై సమర్పించు మాస్ మలన ముచ్చట్లకు స్వాగతం. వచ్చేసిండు మీ నర్సికాక. ఇక అరుచుకుందాం రారులా ఇయాల్టి మోక. అగో రెండో దినం కూడా మస్తు నడుస్తున్నది ఏపీలో ఇండ్ల పండుగ. అదే మంత్రి నారా లోకేష్ ఇండ్ల పట్టాలు ఇస్తున్నాడు కదా. ఇక ఇవాళ కూడా ఇండ్ల పట్టాలు ఇచ్చుకుంటా వాళ్ళకి సొంత చుట్టాల లెక్క బట్టలు పెట్టుకుంటా పోతుంటే జనం అయితే మురిసి ముప్పందం అవుతున్నారు. అరే రే ఏండ్లకెళ్ళి ఎంత ఎదురు చూసినాం సొంతింటి కళ అని ఎవరన్నా పట్టించుకున్న పాపాన పోయినరా. పోయి ఆ గాలిపంక పార్టీ జగనాన్ని నమ్ముకుంటే ఉన్న కాడికి గాలి అంతా తీసిండు. అదే కూటమి సర్కారు వచ్చినాక చూడురి మంచిగా నారా లోకేష్ అయితే ఎట్లా ఇండ్ల పట్టాలు ఇస్తున్నాడు. ఇది ఒక్కటేనా, ఏ సేవ అంటే ఆ సేవ అందుబాటులోకి వచ్చి సోషల్ మీడియా దగ్గర నుంచి ఎక్కడి వరకైనా అందరికీ అందుబాటులో ఉంటున్నాడు. మంత్రి అంటే ఇట్లా ఉండాలి. నారా లోకేషా మజాక అనుకుంటా మురిసి ముప్పందం అయ్యారు అక్కడ జనం. ఇక చూడుండ్రి వాళ్ళు ఎట్లున్నదో పండుగ అవుతున్నది. ఎందుకంటే సొంతింటి కళ నెరవేరితే ఎంత ఆనందంగా ఉంటుందిలా. అగో గదే నడుస్తున్నది చూద్దాం రారి. మంత్రి నారా లోకేష్ అన్న చేతుల మీద మంగళగిరి నియోజకవర్గంలో శాశ్వత ఇంటి పట్ట అందుకున్న లబ్ధిదారులు బగ్గ సంబరపడుతుండ్రులో. ఏండ్ల తరబడి కాంచెల్లి మేము ఇక్కడనే ఉంటున్నాం, ఎవ్వరు కూడా మా బాధను పట్టించుకోలేరు, మమ్మల్ని గుర్తించలేదు. ఓట్లప్పుడు వచ్చి ఓట్లు దంచుకొని పోయినరు గాని మీ లెక్క ఎవ్వరు కూడా ఆలోచన చేయలేరు సారు అని చెప్పి దండాలు పెడుతుండ్రు నారా లోకేష్ అన్నకు. ఇక నారా లోకేష్ అన్న మాత్రమే తమ సమస్యకు పరిష్కారం చూపిండ్రని బగ్గ సంబరం మీద ఉన్నారులా. కొంతమంది మాటలు నమ్మకం ఉండదు, కొంతమంది చెప్తే కలిగ్యంలో ఉండవు. లోకేష్ గారు చెప్తే కరెక్ట్ మాట. వస్తాడు, దేవుడు చెప్పాడు, నాలో కలిసి చెప్పాడు. వస్తాడమ్మా 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 అని అంటున్నాడు నాలో. నేను నమ్ముకున్న దేవుడే నాకు చెప్పాడు వస్తాడని. నాకు ఎంతో సంతోషం ఉంది ఆయన వస్తున్నా. నాకు ఇవాళ మాట మాట్లాడితే కూడా నాకు బాగా దేవుడు వాకిచ్చాడు. నేను అబద్ధం చెప్పనయ్యా, మంచి మాట. ఆయన లోకేష్ గారు చక్కగా ఉండాలి, ఆయనే వారికి ఆయనే గెలవాలి. మరి నిజమైన నాయకుడు అంటే గిట్లుంటాడు. జనాల బాధ సాధలు తెలుసుకొని గలకు మంచి చేసినప్పుడే కదా ఇక మొత్తానికైతే నాయకుడని పేరు పొందుతాడు. గట్లనే గలకు శాశ్వత పట్టా ఇచ్చి మొత్తానికైతే మనలను పొందుతున్నాడు చూడుండ్రి. కార్యాలయాల చుట్టూ చెప్పులు అరిగేటట్లు తిరిగినా ఎవ్వరు కూడా గోడు వినలేదట. ఇచ్చిన మాట ప్రకారము 10 నెలలనే లోకేష్ హామీని నిలబెట్టుకున్నాడని చెప్పి లబ్ధిదారుల ఆనందానికి అవధులు లేవాసో. మంగళగిరి నియోజకవర్గంలో రెండో రోజు లోకేష్ అన్న సుమారు 540 మందికి శాశ్వత ఇంటి పట్టాలు అందజేసిండు. తొలుత విడతలనే 3000 మందికి శాశ్వత ఇంటి పట్టాలు ఇచ్చిండులా. నారా లోకేష్ అన్న వేసినప్పటికీ అందరూ మస్తుగా సంబరపడుతుండ్రు. శాశ్వత ఇంటి పట్టాలతోటి గౌరవంగా గల్లకు బట్టలు పెట్టి లోకేష్ అన్న ఆప్యాయంగా వల్కరించిండు. చూడుండ్రి ఎంత మంచి మనసో. అగో కమలం పార్టీలో కలకల రేగుతున్నది కదా. సొంత పార్టీ వాళ్ళు ఇక వింతగా వంత వాడుకుంటున్నారు. అయ్యా మీకు ఇక ఒత్తాసు పలకటోళ్ళు తరాజులు పట్టేటోళ్ళు వాళ్ళకే ఇస్తారా పదవులు? కరెక్ట్గా పనిచేసేటోనికి ఇయ్యరా అని చెప్పని ఎమ్మెల్సీ పదవి గౌతమ్రావుకి ఇచ్చే కదా, దాని మీదకి వెళ్ళి బరాబరి జవడం అవుతున్నది అనుకో రాదురి. ఈ రాజాసింగ్ మాటలు బట్టి చూడబోతుంటే అటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికే తాకుతున్నట్టు కొడుతున్నది. అయ్యో ఆ ముచ్చట మనం ఎందుకు అంటాం, వాళ్ళు ఒక పార్టీ వాళ్ళ పక్క పార్టీ వాళ్ళ కానీ మరి ఒక పార్టీ వాళ్ళే ఈ తిరిగా జవడాలు పెట్టుకుంటే ఎట్టా అనే అనుమానం వస్తున్నది. మరి చూడాలి ఎట్లయితే. కానీ రాజాసింగ్ అయితే బరాబర్ అనుకొస్తున్నాడు అనుకో రాదురి. అయితే మీరు పార్లమెంట్ లెవెల్లో ఉన్న వాళ్ళకు, మీ దగ్గర ఉన్న వాళ్ళకు, మీ వంది మగాదులకే ఇచ్చుకుంటారా? మంచిగా పనిచేసేటోనికి పార్టీల ప్రయారిటీ ఉన్నోనికి ఇయ్యరా అని చెప్పి అలిగి పులుగా దొక్కిండు అనుకో రాదురి. మరి ఈ ముచ్చట మీదకెళ్ళి రేపు ముచ్చట ఎట్లుంటుందో కానీ ఇప్పుడైతే అట్లా అనుకొచ్చిండు. హాగో బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సొంత పార్టీ మీదనే మస్తు గరమైండులో. ఇక గరమయ్యే గీ మాటలు మాట్లాడుకొచ్చిండు. ఎమ్మెల్సీ అభ్యర్థిగా గౌతమ్ రావును ప్రకటించుడుతోటి అసంతృప్తి వ్యక్తం చేసిండు. ఇష్టం లేనట్టున్నది మరి నీకు. మీకు గులాంగిరి ఏస్టోళ్ళకే టికెట్లు ఇస్తారా ఎట్లా? ఇక మరి ఎప్పటికాంచెల్లి ఎవరెవరున్నారు, ఏం చేసిండ్రు, పార్టీకి ఎంత తోడుగున్నారనేటోళ్ళని చూడరా? మీకు ఆ అంటే ఆ, ఊ అంటే ఊ, ఇక తలాతోక ఊకేటోళ్ళకే టికెట్లు ఇస్తారా అని చెప్పి ఇక గీ తీరుగా ప్రశ్నించిండు రాజాసింగ్. మీ పార్లమెంటు పరిధి నేతలకే పదవులు ఇస్తున్నారా? ఇక మిగతోళ్లను పార్లమెంటు పరిధిల సీనియర్ నేతలు కార్యకర్తలు మీకెవ్వరు కనబడతలేరా అని చెప్పి ఇక మొత్తానికైతే పార్టీ హైకమాండ్ మీద పైరాయిండు. అగ్గో గదన్నట్టులా కథ. ఇక మరి ఎమ్మెల్సీ అభ్యర్థిగా గౌతమ్ రావును ప్రకటించుడుతోటి ఇక ఈయనకు జర్రంత మనసులో ఎన్నో వచ్చినట్టున్నది, నచ్చనట్టు కూడా ఉన్నది. అందుకే అసంతృప్తి వ్యక్తం చేసుకుంటా ఇక ఈ మాటలన్నీ మాట్లాడుకొచ్చిండు. మీకు గులాంగిరి ఏస్టోళ్ళకి టికెట్లు ఇస్తారు గాని పార్టీల పనిచేసేటోళ్ళకి ఇయ్యరు, ఎప్పటికంచెలో ఉన్నోళ్ళను పట్టించుకోరు అని చెప్పి గీ తీరుగా హైకమాండ్ మీద అయితే పైరైండు చూడుండ్రి. అన్న పదవులు ఉన్నా లేకున్నా కానీ మా అన్న అంత గనుడైతే ఇవ్వలేరు లేరు గాలిపంక పార్టీ వాళ్ళు. అమ్మమ్మ సొంత తల్లి మీదనే కేసు పెట్టిన ఘనత ఈ ప్రపంచంలో మా అన్నకు ఒకనికే దక్కుతుందని ఇక ఆయన మామూలుగా అంటలేదనుకో రాదురి. ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు ఉంది కదా షర్మిల, జగన్ ఇడిచిపెడతలేదు.
ఏం సంగతయా నువ్వు చేసిన చక్కదనం ఏంది? గా షేర్ల కోసం తల్లి మీద కేసు పెడతావా? గిదా నీ తరీకా? నువ్వు అన్నవు, మళ్ళీ నువ్వు ఒక తల్లి కొడుకువి, ఎంత పెద్ద వ్యక్తి కడుపులో పుట్టినావు, ఎట్లా చేస్తున్నావు, నీ తరీకేంది, నీ కథ ఏందని మస్తు అరుచుకున్నది. ఏదేమన్నా ఈ ముచ్చట్ల షర్మిలని వావ్ షర్మిల కానవలసిందే. ఎందుకని అంటే జగనన్న చెల్లెలు కదా, మొహమాటం చూడకుండా సరిపోని అరుచుకుంటున్నది జగనాల్ని. మరి అట్లనే ఉంటుంది. ఇక జనాలు అరుచుకున్నారు కదా, ఇప్పుడు చెల్లి అరుచుకుంటుంది. గిట్లుంటది జగనాలు వారి పారాయణం. ఎవ్వరు చూసినా తిట్ల పురాణమే మొదలు పెడతారు. గట్లున్నది మరుగైన చరిత్ర. ఇక మల్లోత్యాప గాలిపంక పార్టీ జగ్గులు మీన, ఇక ఈ గాలిపంక పార్టీ మీద పీసీసీ చీఫ్ షర్మిల మల్లోత్యాప దండిగా పైరైంది చూడుండ్రి. కన్నతల్లి మీద కేసు చేసిన మనిషి జగ్గులు చరిత్ర నిలిచిపోతాడని చెప్పి మస్తుగా గరమైంది చూడుండ్రి. జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా ఎంఓయూలో సంతకం పెట్టారు. సరస్వతి సిమెంట్కు సంబంధించి ఎంఓయూలో అది నా భాగానికి వచ్చింది కాబట్టి దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు గిఫ్ట్ డీడ్ చేశాడు విజయమ్మ గారికి, నాకు కాదు. గిఫ్ట్ ఇచ్చేశాక షేర్స్ని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తల్లి మీదనే కేసు వేసి ఇచ్చిన షేర్లని నాకు మళ్ళీ వెనక్కి కావాలి అని అడుగుతున్నారు. ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఆయన తల్లికి చేస్తున్న మోసం. అవు జగనాలు, నీకో చెల్లి దొరకపాయే, నీకో తల్లి దొరకపాయే, ఎవ్వరు దొరికితే వాళ్ళ మీద కేసులే పెడితివి. ఏమన్నా చక్కదనం ఉన్నదా చెప్పు? ఒక్కోనివే మంచిగా బతకాలని చూసినవా? ఓ చెల్లెని దూరం పెట్టి తల్లిని దూరం పెట్టి ఏం బాగుపడతావయ్యా అని పబ్లిక్ కూడా అనకత్తున్నారు ఇప్పటికీ. అయినా జగ్గులకి ఎన్ని మాటలన్నా పట్టించుకుంటాడు ఆనుల్లా. ఈ షేవ్ వింటాడు, ఈ షేవ్ విడిసబెడతాడు. ఎన్ని మాటలన్నా నన్ను కాదనుకుంటా పోతాడు. ఇక సరస్వతి పవర్ షేర్లను విజయమ్మకు జగనాలు గిఫ్ట్ డేట్గా ఇచ్చిండని ఎంఓయూ మీ నాయననే స్వయంగా సంతకం పెట్టిండని కూడా తెలుపుకొచ్చింది చూడుండ్రి. తన చెల్లెలకి అంటే నా బిడ్డలకి ఈ ఆస్తులు అన్నట్లుగా సంతకం పెట్టారు. ఇంతవరకు కూడా ఒక్క ఆస్తి కూడా నా చేతుల్లో పెట్టలేదు. జగన్మోహన్ రెడ్డి గారు నన్ను ఎఫెక్ట్ చేసే స్థాయి దాటిపోయారు. జగన్ రెడ్డి డస్ నాట్ ఎఫెక్ట్ మీ ఎనీమోర్. నాకు ఆస్తులు ఇస్తాడా ఇవ్వడా అన్నది ఐ డోంట్ కేర్. నా బిడ్డలకి, సొంత మేనల్లుడికి, సొంత మేనగోడలికి ద్రోహం చేసి వాళ్ళ ఆస్తులు ఆక్కున్నవాడిగా మిగిలిపోతాడు. సుబ్బారెడ్డి లాంటి వాళ్ళ చేత ఎన్నైనా అబద్ధాలు చెప్పిస్తారు. సాయిరెడ్డి లాంటి వాళ్ళ చేత కూర్చోబెట్టుకొని ట్యూషన్ ఇచ్చి డిక్టేట్ చేసి మరి ఎన్నైనా అబద్ధాలు చెప్పిస్తారు. ఇక జగన్ రెడ్డికి క్రెడిబిలిటీ ఉందో లేదో వైసీపీ వాళ్ళ ఆలోచన. ఇన్నరు కదా, గట్లుంటది. చెల్లిని మోసం చేసుడే, తల్లిని మోసం చేసుడే, ఆఖరికత్తే ఓట్లేసిన జనాలని కూడా మోసం చేసుడే. ఏం చేస్తావు జగ్గులు అందరినీ మోసం చేసి? చిట్టపట్ట ఎండలు కొట్టే వాళ్ళ వానలు ఎందుకు కొట్టినాయో కానీ నాయన తెలుగు రాష్ట్రాలు మొత్తం జంపిసి పెట్టినాయి. ఇక ఉన్న పలంగా అనుకోకుండా అర్ధమరాత్రి దొంగలు వచ్చి మీద పడ్డట్టు ఈ వాన చిట్ట పడతాలకు పంటలు మొత్తం 7 కాడికి నేల కొరిగినాయి. ఇక రేపో ఎల్లుండి అయితే కోస్తాం జేసీబీలు పెట్టానంగా మొత్తం ఆగం చేసుకొచ్చినాయి అనుకో రాదురి. 7 కాడికి నీళ్ళలో మునిగింది పంట అంతా. మరి ఇక రైతన్నలు అయితే నెత్తికి చేతులు పెట్టుకున్నారు. కర్మ పాడైపోను, పంట వండిందాక ఓ బాధ, పాట చేతికి వచ్చేదాకా ఓ బాధ, ఆకం కాలంతో కూడా ఆఖరికి ఇంత బాధ ఉంటే ఎట్లా మేము ఏం చేయాలి అంటున్నారు. ఇంతకు ఏ ఊళ్ళలో ఎంత పంట నష్టం అయింది ఏం కథ అనేది ఒకసారి చూద్దాం రారయ్యా. ఇక రైతన్న రందులు అయితే మనం తూర్సలేము కానీ ఇట్లా లెక్కన చెప్పాలి కదా. ఈ చెడగొట్టు వానలేమో గాని పాపం పంటలు మొత్తం ఆగమైనయుల్లా. ఉమ్మడి వరంగల్ జిల్లాల అకాల వానలు మొత్తం బీవచ్చం సృష్టించినాయి. పెద్ద పెద్ద గాలులు వడగండ్ల ఆనతోటి ఇక పెద్ద పంట నష్టమే వచ్చి పడ్డది. 100 ఎకరాలల్లా పంటలు దెబ్బతిన్నాయి. చేతికొచ్చిన వరి పంట మొత్తం నేల కొరిగింది. మహబూబాద్ జిల్లా కొత్తగూడ, గంగారం మండలాలల్లా పెద్ద పెద్ద ఆనలు మొత్తం అత్లకుత్లం చేసింది చూడుండ్రి. కొత్తగూడ మండలంలా ముష్మి, రామన్నగూడెము, ఇక లడాయి గడ్డల కాడ కూడా వానలకు పెద్ద భారీ నష్టమే వచ్చి పడ్డదుల్లా. ఇటు వరి పంట, అటు మామిడి పంట రైతులు కోలుకోలేని దెబ్బ తగిలింది. మామిడికాయలు పూత రాలిపోయి 200 ఎకరాలల్లా మొక్కజొన్న పంట మొత్తం నేల కొరిగింది. మొక్కజొన్న ఇంకా 20 రోజులు అయితే చేతికొచ్చేది ఉండేది సార్. సుడిగాలితో వచ్చి అంత అడ్డం పడి కొద్దిగా రాళ్ళు కూడా పడ్డాయి, మొత్తం పడిపోయింది సార్. ఇది దాదాపు 1.5 ఎకరం వేసిన సార్. పంట చేతికొచ్చే సమయంలో పెద్ద పెద్ద ఆనవాడి గిట్ల దెబ్బతీసిందని రైతులు బాధపడుతుండ్రు. సర్కారు జరంతా ఆదుకోవాలని చెప్పి కోరుకుంటుండ్రులా. మరి ఈ ములుగు జిల్లా కాడ కూడా పెద్ద ఆనజయంగా రైతుల కన్నీళ్ళే మిగిలినాయి. రాళ్ల వాన మూలంగా మా ములుగు జిల్లాలో ములుగు నియోజకవర్గంలో పెద్ద ఎత్తున పంట నష్టం జరిగింది. మిర్చి రైతులు కూడా అక్కడక్కడ
పాపం కళ్ళల్లో పోసుకున్న కూడా తడిచిపోయింది. అదేవిధంగా పెద్ద ఎత్తున పంట నష్టం, ముఖ్యంగా మరి వరి నష్టం అనేది ఈ ప్రాంతంలో జరిగింది. కోతకొచ్చినటువంటి పంట కోసుకునే టైంలో ఇంకా 2-3 రోజులు అయితే ఇండ్లలోకి వచ్చే ధాన్యం మొత్తం కూడా మరి నీళ్ల పాలైపోయింది. కాబట్టి వాళ్ళందరినీ కూడా ధైర్యంగా ఉండమని కోరుతూ వాళ్ళకు తప్పకుండా ప్రభుత్వం నుంచి సాయం అందే విధంగా చొరవ తీసుకుంటాం, ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాం. గులకరాల సైజుల వడగండ్లు వడుడుతోటి పంటలు మొత్తం కింద పడిపోయినాయి. పండ్ల తోటలన్నీ దెబ్బతిన్నాయి. ఇక చిన్నగా మెల్లగా బలమైన ఈదురుగాలులతోటి పొట్టదశలున్న వరి పంట మొత్తం దెబ్బతిన్నది. ఇటు మామిడికాయలు కూడా ఏడియాడ చిన్న చిన్న పిందెలన్నీ రాలిపోయినాయట చూడుండ్రి. ఇక చూడు రికార్డు అధికారట ఆయన సక్కదానం ఎట్లున్న చూడు. వాస్తు బాగలేదని గొర్రె పిల్లను కోసి బల్లెకు క్షుద్ర పూజలు చేపిస్తున్నారు అంటే ఏమనాలి? అది చదువుకునే బడా లేకపోతే ఏ మైసమ్మ గుడా? మీరు మనుషులా లేకపోతే పశువులా? చదువుకున్నోడు ఏం సక్కదానం? మంత్రాలకు చింతకాయలు రాలేరా అంటే ఇయ్యాల రేపట్ల చెప్తే వినడం లేరు కదా. అరే రే చదువుకున్నోడికి ఇంత అజ్ఞానికి ఉంటే ఎట్లా ఉంటుందిలా? అది పోయి స్కూళ్ళకి క్షుద్ర పూజలు చేపిస్తే పొరగాలు ఏమనుకోవాలి? వాళ్ళకి ఏం అర్థం కావాలి? ఎంత చదువు చదివితే మాత్రం ఏమున్నది? అజ్ఞానిగానే ఉంటుంది. చదువుకున్నవానికి జరంతా ఈ సమేత తన జ్ఞానం ఉండాలి కదా. డాక్టర్లు ఏం చెప్తారు, సైంటిస్టులు ఏం చెప్తారు, ఏమైనా ఉండాలి కదా. దేశం విమానాలు వేసుకొని అంతరిక్షానికి పోయి గన్ని వింతలు కనుక్కొని వస్తుంటే సునీతా విలియమ్స్ వాళ్ళు ఎట్లా చేస్తున్నారు? గని నెల్లు అంతరిక్షంలో ఉండి కూడా విజయంగా బయటకు వస్తుంటే ఇక ఇంకా గొర్రెలను కోసుకుంటా, బర్రెలను కోసుకుంటా, ఓం తూమ్ చామ్ అని కోళ్ళను కోసుకుంటా, మిరపకాయలు పసుపు కుంకుమ వేసి ఉసుకులు లాగం చేసుడు తప్ప ఏమున్నది? ఇక చూడు ఎట్లయిందో కథ. హోష్ని పాడుగాను పొలగాండ్లు భయపడ రానుల్లా గిట్ల ఈ స్కూళ్ళల్లా క్షుద్ర పూజలు చేసినాక రాజన్న సిరిసిల్ల జిల్లా కాడ ఇక మరి చదువుకునే పొలగాండ్ల బల్లే గిట్ల క్షుద్ర పూజలు చేసిండ్రట. పొద్దుగాల పసుపు కుంకుమేసి గొర్రెను బలిచేతందుకు ప్రయత్నం చేసిండ్రట చూడుండ్రి. ఇక ఇంకేమున్నది, అటు ఇటు మాట ఒక్కి మొత్తం బయట కచ్చటాళ్ళ కంటే ఇక వారిపోయిండ్రట చూడుండ్రి. గింతాగముంట రానుల్లా. చెట్టు పోతారు కావచ్చు, మీద చెట్టు పోతారు కావచ్చు. ఎట్రండి సార్, ఎటు వెళ్తారు? స్కూల్కి వచ్చి గొర్రెని ఎందుకు వస్తారు మీరు? ఇప్పుడు స్కూల్లో క్షుద్ర పూజలు ఏంటి సార్? ఇది పిల్లలు చదువుకునే స్కూల్లో క్షుద్ర పూజలు ఏంటి? మిమ్మల్ని చెప్పండి సార్, స్కూల్లో క్షుద్ర పూజలు ఎందుకు చేస్తారు సార్? ఇది స్కూల్లో వచ్చి గొర్రెను బలి చేయడం దేని గురించి? మరి బల్లనే పనిచేస్తాడటగైన రికార్డ్ అసిస్టెంట్ వెంకటేశము మరి ఏం చేద్దాం అనుకున్నాడో బడిని పాడుగాను. ఇక మొత్తానికైతే గొర్రెను బలిచ్చే ప్రయత్నం విరమించుకొని ఇక అక్కడికేంచి ఇద్దరు వారిపోయిండ్రట. డిఈఓకు ముచ్చట ఎప్పుడుతోటి బడికాడికొచ్చి మొత్తం చూసిండటనుల్లా. ఇక బడి పెద్దసారేమో అందుబాటులో లేడట. ఇక మొత్తానికైతే తతంగమంతా నడిపించిండ్రట. కావాలంటే చూడుండ్రి. పాఠశాల ప్రారంభమైన వెంటనే హెడ్ మాస్టర్ గారిని మరి ఇతర సిబ్బందిని విచారం చేసి సరైన రిపోర్టు డిఓ గారికి అందజేయడం జరుగుతుంది. తదుపరి చర్యలు ప్రస్తుతానికైతే హెడ్ మాస్టర్ గారు అందుబాటులో లేరు. వారు వచ్చిన తర్వాత విచారణ చేపడతారు. మేకను తీసుకొచ్చిన విషయం ఇక్కడ ఏం తెలియదు కదా. వాళ్ళని విచారణ చేస్తే కానీ తెలియదు. గేట్ అయితే ఓపెన్ ఉన్నది, ఎందుకు ఓపెన్ చేసిరు అనేది, ఎందుకు జరిగినాయి అనేది కూడా హెడ్ మాస్టర్ చెప్పవలసిన అవసరం ఉంటుంది. హెడ్ మాస్టర్ ద్వారా వివరణ తీసుకొని డిఓ గారికి రిపోర్ట్ సబ్మిట్ చేయడం జరుగుతుంది. ఆగో ముగ్గులేసుకుంటా ఎంత ఆగం చేసిండ్రులా. ఈ స్కూల్ షురు అయినాకట విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని చెప్పుకొచ్చింది. మరి మొత్తానికైతే బడి డిఈఓ ఇక విద్యాబుద్ధులు నేర్పాల్సిన బల్లే వాస్తు దోషము, ఆ దోషం ఈ దోషం అని చెప్పి గొర్రెని బలిచ్చే ప్రయత్నం చేసుడు మీద మొత్తానికైతే ఇంకిని అనుమానాలైతే బయటకత్తున్నాయి చూడుండ్రి. మూఢనమ్మకాలతోటి పూజల పేరిట గొర్రెని బలిచేందుకు ప్రయత్నించిన వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని డిమాండ్ ఎత్తుండ్రు గమాండిగా అక్కడ ఉన్నోళ్ళంతా. అగో ఈ గుంటూరులో చూడురులా బర్డ్ ఫ్లూ తోటి ఒక 2 నెలల చిన్నపిల్ల చచ్చిపోయిందట. మరి ఎక్కడి బర్డ్ ఫ్లూ, ఎవడమ్మిండు, ఏం సంగతి, ఎక్కడి షాపు, ఏం కథ అని ఏకంగా కేంద్ర బృందాలే దిగినాయి అనుకో రాదురి. ఈ దుకాణాలలో చికెన్ ఎట్లా పెడుతున్నారు, ఎట్లా అమ్ముతున్నారు, ఏమైనా మురగ పెడుతున్నారా, నిల్వ పెడుతున్నారా, ఫ్రిడ్జ్లలో పెట్టి అమ్ముతున్నారా, ఫ్రెష్గానే ఇస్తున్నారా, ఏం సంగతి అని తెలుసుకోవడానికి కేంద్ర బృందాలే దిగినాయట. ఇక చూడాలి చూడూరి. ఒక్క హైదరాబాదే కాదు, ఏడవో ఇదే కల్తీలు మోపైనాయి. కల్తీ పాడైపోను ఏడదుడు. ఈ బర్డ్ ఫ్లూ అనే కొత్త కొత్త రోగాలోటి, దానికి తోడు ఈ కల్తోటి హోటళ్ళలో తినాలంటే ఓ పెద్ద కథే ఉన్నది అన్నట్టు అనుకోరాదురి. ఇక అందుకనే కేంద్ర బృందాలు దిగినాయట. మరి ఏం తెలుస్తారు, ఏం కథో కానీ ఏడబడితే ఆడ పుణ్యం. ఇక మన ఏది కమ్మగా ఉంది కానీ కాల్చియంగానే తినకురా చికెన్లు అవి ఇవి, ఎందుకంటే పానాలు ఖరాబ్ అయితే ఇబ్బంది అవుతుంది వెనక సిరి. ఈ బర్డ్ ఫ్లూ ఏమంట వచ్చిందో గాని పెద్ద కథ లెక్కనే ఉన్నది కదనుల్లా. అయినా ఈ నడుమ ఏమన్నా కొత్త కొత్త రోగాలు, పాత రోగాలైనా సరేనుల్లా అత్తే ఎమ్మటనే పోతలేవు. ఈవిడితోటి పెద్ద తలకాయ నొప్పి అయి కూసున్నది. మొన్నటిదాకా బర్డ్ ఫ్లూ ఎట్లా విజృంభించిందో అందరికి ఎరికేనాయే. లచ్చలల్లో కోళ్లు చచ్చిపోయినాయి.
కోడిగుడ్లను కూడా మస్తు దాకా వాడేసిండ్రు. అయినా కూడా ఇంకా బట్లు మాత్రం ఉన్నదుల్లా. గీ బర్డ్ ఫ్లూ జయంగా చిన్నపిల్ల కూడా జీవిడిచింది. పల్నాడు జిల్లా నరసరావుపేటల ఇక మొత్తానికైతే కేంద్ర వైద్య బృందము పెద్ద ఎత్తున పర్యటన చేసిందుల్లా. పట్నంలో నా కొన్ని శిక్నం దుక్నంల కాడికి పోయి తనిఖీ చేసిండ్రు కేంద్ర వైద్య బృంద సభ్యులు. చిన్నారికి ముందుగాల చికిత్స అందించిన ప్రైవేటు దవాఖానికి పోయి చిన్నారికి అందించిన వైద్యం వివరాలను డాక్టర్లు అడిగి తెలుసుకుంటున్నారు. ఇక చూడుండ్రి కావాలంటే అగో సూషిన్ రానుల్లా గా కోడికచ్చిన రోగంతో పానం కూడా పోయిందట. ఇవాళ మనుషులు ఎట్లున్నారు, వెనకటోళ్ళు ఎంత గట్టిగుండే చెప్పుండ్రి. దిక్కుమల్ల మందులాయే దిక్కుమల్ల రోగాలాయే. ఆయాళ్ళ ఏం లేకపోయే, పానాలు కూడా మంచిగుండే. ఇవాళ మందులు పెరిగినాయి, రోగాలు పెరిగినాయి. గిట్లున్నది. కొన్ని వద్దుల దాకా తినకుంటుంటేనే నయం మరిగి కోళ్ళను. నిన్న పగటిలే 2 గంటలకో ఏవో అందుకున్నది వాన. ఇక హైదరాబాద్ అనే కాదు అంతటా జమ్మించి కొట్టింది అనుకో రాత్రి. కానీ ఈ ఎండాకాలం వానలు పడతాయి అనుకున్నారు ఏమో. అది జిహెచ్ఎంసీ అధికారులు జర లాపర్వతోటే ఉన్నారు. కానీ వాళ్ళని పరీక్ష పెడతానికి వచ్చినట్టు వచ్చింది. ఆయన ఒక్కటే వాన ఇడిసి కొడితే మొత్తం కాలనీలన్నీ షెర్లు అయిపోయినాయి అనుకో రాత్రి. అడ్డం దిడ్డం వాళ్ళు ముందుగాల ప్లాన్ చేస్తేనేమో నీళ్ళు ఎటుపోయేటి అటుపోయా. ఈ వాన పడుతుందని వాళ్ళు అనుకున్నారు. దంచి కొడితే మొత్తం రోడ్లన్నీ చెరువులు అయినాయి. ఎక్కడికక్కడ ట్రాఫిక్ జాము, కాలనీలన్నీ ఆగం. ఇక ముంపు పరిస్థితి అయితే ఇంకా ఘోరమేమున్నది. ఒకసారి చూద్దాం రారి ఆ వరదలు ఎట్లా పోయినాయి, వానలు ఎట్లా వచ్చినాయి, ఏందో కథ. హైదరాబాద్ లా ఏడ ఆనబడ్డా కూడా చిన్నగా మెల్లగా షినుకు పడ్డా కూడా మొత్తం చెరువును తలిపించినట్టే ఉంటది కథ. గా వన్నెరకాయ కూడా జిహెచ్ఎంసీ అధికారులు గింత నిర్లక్ష్యం చేస్తే ఎట్లా చెప్పుండ్రి. జిహెచ్ఎంసీ అధికారుల నిర్లక్ష్యము మళ్ళీ తేప బయటపడ్డది. ఇక వరదలు వచ్చిన సమయంలో వాటర్ హోల్డింగ్ స్ట్రక్చర్ నిర్వహణ గాలికిడిసబెట్టిండ్రు చూడుండ్రి. నిన్న వడ్డ పెద్ద ఆనలకు మొత్తం ఏడికాడ రోడ్లు చెరువులు లెక్క మారిపోయినాయి. కుండపోత ఆనకు సంపులు పూర్తిగా నిండినాయి. ఇక సకాలంలో మోటార్లు పనిచేయకపోవడంతోటి సంపులు నిండి రోడ్ల మీద అట్లనే ఉన్నది నీరు ఏడుదాడ. ఇక రోడ్ల మీద వాటి పోయేటోళ్లకు ఇటు వచ్చేటోళ్లకు బండ్లు నడుపుకునేటోళ్లకు మోకాలలోతు నీళ్లతోటి సుక్కలు కనబడ్డాయుల్లా. ఇంకా చూడుండ్రి కావాలంటే. ఇక ఆనబడ్డదంటే హైదరాబాద్ కథ ఎట్లుంటదో అందరికి ఎరికేనాయ. పెద్ద చెరువు లెక్కనే కనబడతాయి రోడ్లు కూడా. హైదరాబాద్ మొత్తంలో 141 వాటర్ లాగింగ్ ప్రాంతాలు ఉన్నాయట. వచ్చిన వరద నీళ్లను వచ్చినట్లే నాలలకు మందించేందుకు ఇక ఖైరతాబాద్ జూబ్లీ హిల్స్ సర్కిళ్ల కాడ 11 సంపులు ఏర్పాటు చేసిండ్రట. ఇక అటు దిక్కు ఇటు దిక్కు మస్తుగానే పెట్టిండ్రట నుల్లా. అయినా కూడా ఇక అవన్నిటిని పట్టించుకోకుండా ఏడియాడిసబెట్టుడుతోటి మొత్తానికైతే ఎక్కడ నీడు అక్కడనే ఉండి మోకాలలోతు నీళ్లతోటి పట్నం వాసులు మస్తు ఇబ్బందులు పడ్డారు. ఇక నిన్న వడ్డ ఆనకు సంపులు నిండిన జాగల ఇక పనిచేయకపోవడంతోటి నీళ్లు మొత్తం రోడ్ల మీదకి ఏరుకున్నాయి. ఇక సంపుల నిర్వహణను గ్రేటర్ అధికారులు గాలి కిలిసబెట్టిండ్రని చెప్పి మస్తుగా గరమైతుండ్రు పబ్లిక్. ఇక గివన్నటి వాటి టీవీ5 సమర్పించు మాస్ మలన ముచ్చట్లు చూస్తూనే ఉండరు. మళ్ళీ రేపు ఇది వరదాకా మీ టీవీ5 ఇగుంటా.